కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెంలో తన చిలుకలను చోరీ చేశారంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుండి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ను కొనుగోలు చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు చిలుకను చోరీ చేశారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ₹1,00,000 విలువ చేసే చిలుకను చార్లీ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబంలో ఒకటిగా చిలుక కలిసిపోయిందని అన్నారు. ఇంటి వద్ద శబ్దాలకు భయపడి ఇంటి నుండి పారిపోయిన ఎగిరిపోవడంతో యజమాని దుర్గాబాబు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికగా లక్షరాజు చెరువు గ్రామంలో ఒకరి ఇంట్లో చిలుక ఉన్నట్లు సమాచారం తెలియడంతో వారి వద్దకు వెళ్లి అడిగారు. వారు ఆ చిలుకను దాచేసి తమ దగ్గర లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలని కాట్రేనికోన పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తన చిలుకను అప్పగించిన వారికి సరైన సమాచారం ఇచ్చిన పారితోషికం కూడా ఇస్తానని చెప్తున్నారు. నేను హైదరాబాద్లో జాబ్ చేసుకున్నప్పుడు ఒక 4 years బ్యాక్ మా సార్ ద్వారాగా ఒక చిలకనైతే కొనుక్కున్నానండి. దాని పేరు చార్లీ. దానికి మాకు అయితే 3 years నుంచి చాలా మంచి బాండింగ్ ఉండేదండి. చిన్నపిల్లలాగా పెంచుకున్నాం మేము ఇంట్లో. సడన్గా అనుకోకుండా ఒక రోజు మన పండగకి పెద్ద పండగకి ఇంటి దగ్గర నుంచి అయితే అది సౌండ్స్ వల్ల ఎగిరిపోవడం జరిగింది. అది లోకల్లో ఒకళ్ళ ఇంటి దగ్గర అయితే వాలిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికి మేము చాలా ఊర్లు అయితే తిరిగామండి. మొత్తం తిరిగినా కానీ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో అది వాడడం అయితే జరిగిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము దాని వాయిస్ అయితే వినడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నదని మాకు ఫుల్ క్లారిటీతోనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాయడం వల్లే అది మనకి బయట ఎక్కడ దొరకలేదు. అప్పుడప్పుడు అది బయటికి వెళ్ళి మళ్ళీ మనకి వెనకైతే వచ్చేసింది. కానీ వాళ్ళు అయితే దాచేయడం వల్ల అది మనకి బయట అక్కడ కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉందని మాకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. అయితే వాళ్ళని అడుగుతుంటే మాకు ఏంటంటే మాకు కనబడలేదు, మేము చెప్తాము అన్న టైప్లో చెప్తున్నారండి. కానీ మాకైతే వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళే అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు కూడా అది మాకు సిగ్నల్ అయితే ఇచ్చిందండి. మేము అది చూసి లోపలికి వెళ్దామనేటప్పటికి వాళ్ళు దాచేయడానికి ట్రై చేశారు. దాచినప్పుడు అది గట్టిగా అరిచింది. ఎలాగ అరిచింది కదా మాది లోపల ఉండిపోయిందని చెప్పేసి మేము వెళ్తే వాళ్ళు మమ్మల్ని బయట అయితే ఆపేశారండి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇలాగ మేము కానిస్టేబుల్ అన్నీ తీసుకొద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చేటప్పటికి సార్ని తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని అయితే దాచేశారండి. మేము చాలాసేపటి వరకు వాళ్ళ ఇంటి దగ్గరే అటు ఇటు తిరిగాం. వాళ్ళు అప్పటికే దాన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.